Hi friends, welcome to Somu Competitive Guidance. Telangana Residential Educational Institutions రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గురుకులకు సంబంధించినటువంటి 9231 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవడం జరిగిందనమాట అండి. ఏ శాఖకు గాను ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది అనేటువంటి వీడియో అనేటువంటిది నేను చేయడం జరిగింది అండి. మీరు ఇంకా ఈ వీడియో చూడనట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. అయితే చాలా మందికి ఏంటంటే ఓటీఆర్ ప్రాసెస్ ఏ రకంగా చేయాలనేటువంటి డౌట్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి ఏప్రిల్ 12th నుంచి ఓటీఆర్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి మనం కరెక్ట్ లెక్క పెట్టుకున్నట్లయితే కనుక ఇంకో 6 రోజుల్లో మనకి ఓటీఆర్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఓటీఆర్ అనగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనం సైన్ ఇన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అంటే మన యొక్క ఓటీఆర్ ఐడి ఏదైతే ఉందో ఐడి అదే రకంగా పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయిన తర్వాత మనం పేమెంట్ అనేటువంటిది చేయాలి. ఎందుకంటే ఏ పోస్టులు అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఉంటుందన్నమాట. ఆ పేమెంట్ ప్రాసెస్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చినటువంటి దాని యొక్క ఐడి తోటి మనం అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇదన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే సైన్ అప్ అయిపోతాం. సైన్ అప్ అయిపోయిన వెంటనే పేమెంట్లోకి వెళ్ళిపోతాం. పేమెంట్ అయిపోయిన వెంటనే అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతాం. అప్లికేషన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేటువంటి తీసుకోవాలి. సో ఈ రకంగా మన ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓటీఆర్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా చూసుకోవాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనం TREI-RB సంబంధించినటువంటి హోమ్ పేజీలోకి మనం వచ్చిన తర్వాత మనకి ఈ రకంగా హోమ్ పేజ్ అనేది ఉంటుందండి. ఇందులో మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. అప్లై ఆన్లైన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేటువంటిది రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ న్యూ రిజిస్ట్రేషన్, సైన్ ఇన్, పేమెంట్ ఫీజు, అప్లికేషన్ ఫాము, ప్రింట్ అప్లికేషన్ అని ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. ఒకవేళ మీకు ఓటీఆర్ ఐడి ఉన్నట్లయితే కనుక ఓటీఆర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. అయితే మీరు ఒకవేళ ఓటీఆర్ అనేటువంటిది క్రియేట్ చేసుకోకపోయినట్లయితే కనుక న్యూ రిజిస్ట్రేషన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకి న్యూ రిజిస్ట్రేషన్లో ఒక ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ ఫామే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫామ్. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక నోట్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇందులో చూసుకున్నట్లయితే స్టార్ గుర్తు ఏదైతే ఉందో స్టార్ గుర్తున్నటువంటి దాన్ని కంపల్సరీగా మనం ఫిల్అప్ అనేటువంటిది చేయాలన్నమాట. అది ఆ స్టార్ మార్క్ ఉన్న దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక మన ఓటీఆర్ అనేటువంటిది సక్సెస్ఫుల్లీ అప్లోడ్ కాదు. కాబట్టి కంపల్సరీ స్టార్ మార్క్ ఉన్న దాన్ని కంపల్సరీగా మనం అప్లై చేయాలండి. అదే రకంగా ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ విత్ కరెక్ట్ డేటా. వారు చాలామంది ఏంటంటే ఈ ఓటీఆర్ చేసేటప్పుడు వారి హడావుడిలో వారి నేమ్లో తప్పు చేయడం కానీ, అంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు రాయడం కానీ ఇటువంటివి చేస్తుంటారు. కాబట్టి కంపల్సరీగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్నిటినీ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టర్న్ ఆఫ్ పాపప్ బ్లాకర్ ఇన్ దేర్ బ్రౌజర్స్. ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పాపప్ బ్లాకర్స్ అనేవి వస్తాయి అనమాట. పాపప్ బ్లాకర్స్ అనేటువంటి సైట్స్లో వస్తుంటాయి అనమాట. సో వాటిని మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే కనుక మీరు బ్లాక్ చేసుకున్నట్లయితే కనుక మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇందులో మీకు సారాంశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సిలో 10th క్లాస్లో ఏ రకంగా మెమోలో మనకి నేమ్ ఉందో సేమ్ అదే నేమ్ అనేటువంటిది మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కే మోహన్ అని చెప్పేసి ఇందులో ఫీడ్ చేయడం జరిగింది. మా ఫాదర్ నేమ్ అనేటువంటిది నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తున్నాను ఇందులో. సో మదర్ నేమ్ అనేటువంటిది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ అనేటువంటిది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఫిల్అప్ చేయాలన్నమాట అండి. డేట్ ఆఫ్ బర్త్లో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, ఈ 3 ఇచ్చారు. కాబట్టి మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట అండి. మీ రిలీజియన్ ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఆ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మదర్ టంగ్ అనేటువంటిది వస్తుంది. మీ మదర్ టంగ్ ఏంటిది అనేటువంటిది మీరు క్లిక్ చేసుకోవాలండి. తర్వాత మీ కమ్యూనిటీ అనేటువంటిది మీరు కమ్యూనిటీ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ అని ఉంటుందన్నమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ మీరు ఎక్కడ పుట్టారు, తెలంగాణలో కంపల్సరీ తెలంగాణకు మనం అప్లై చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వారే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్ అనేటువంటి తెలంగాణ ఉంటుంది. అదే రకంగా ఏ డిస్టిక్కి మనం పుట్టాం, ఏ డిస్టిక్లో మనం చెందిన వారం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు
మీరు ఏ డిస్టిక్ చెందిన వారైతే గనక ఆ డిస్టిక్ సంబంధించినటువంటి వారిగా మీరు ఇందులో పరిగణించబడడం జరుగుతుందనమాట అండి. సో, మీరు ఏ డిస్టిక్ ఉన్నట్లయితే గనక ఆ డిస్టిక్‌కి సంబంధించినటువంటి దాన్ని మీరు ఇందులో క్లిక్ చేసుకోండి అనమాట అండి. నెక్స్ట్ దాని తర్వాత ప్లేస్ ఆఫ్ మండల్, మీరు ఏ మండల్‌కి చెందినటువంటి మీరు ఏ డిస్టిక్ క్లిక్ చేసిన వెంటనే ఆ డిస్టిక్‌కి సంబంధించినటువంటి మండల్ అనేటువంటిది వస్తుందనమాట అండి. ఆ మండల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ విలేజ్, ఒకవేళ మీరు విలేజ్‌లో అప్పట్లో విలేజ్ ఉన్నట్లయితే గనక దాని విలేజ్ అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయాలి. అదే రకంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటిది అంటే మన పుట్టుమచ్చలు అనేటువంటిది ఎస్ఎస్‌సిలో ఏ రకంగా అయితే మన పుట్టుమచ్చలు ఉన్నాయో సేమ్ అదే మార్క్స్ అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, 2. నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి అనేటువంటిది ఇందులో మెన్షన్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇందులో ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు అదర్ డీటెయిల్స్‌లోకి, ఇది మన బేసిక్ డీటెయిల్స్ అనమాట. అంటే యాజ్ పర్ 10th క్లాస్‌లో ఉన్నటువంటి దాని ప్రకారం మన బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఎంటర్ చేసాము. దాని తర్వాత అదర్ డీటెయిల్స్‌లోకి వచ్చాము. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి క్లిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ పర్సన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్ డిపార్ట్మెంట్, ఒకవేళ టెంపరరీ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఒకవేళ మీరు పనిచేసినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ మీరు ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో మీరు ఇన్స్ట్రక్టర్గా పనిచేసినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి అనమాట అండి. ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కంపల్సరీ మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. ఒకవేళ నో అయినట్లయితే కనుక నో అని క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎస్ క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, పోస్ట్ హోల్డ్ ఏంటి, మీరు ఇప్పటి వరకు మీ సర్వీస్ డ్యూరేషన్ ఎంత అనేటువంటిది ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మీరు అడ్రస్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే కనుక మీ హౌస్ నెంబర్ అనేటువంటిది మీ యొక్క స్టేటు, టౌను, స్టేట్, సిటీ, పిన్ కోడ్తో సహా అంతా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ అదే రకంగా పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా ఉన్నట్లయితే కనుక సపరేట్ ఏంటండి. ఒకవేళ మీరు కరస్పాండెన్స్ అడ్రస్ అదే రకంగా పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది సేమ్ ఉన్నట్లయితే కనుక మీరు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఫర్ ద కరస్పాండెంట్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీరు కరస్పాండెంట్ అడ్రస్లో ఏదైతే క్లిక్ చేస్తారో అదే పర్మనెంట్ అడ్రస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ అనమాట అండి. ఫోటోగ్రాఫ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 2.5 సెంటీమీటర్స్ విత్ 2.5 సెంటీమీటర్స్ హైట్లో అనేటువంటిది మీ ఫోటోగ్రాఫ్ ఉండాలి. మనం స్కాన్ చేసిన తర్వాత 50 KB కంటే లెస్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని మనం తీసుకోవాలన్నమాట అండి. సిగ్నేచర్ కూడా చూసుకున్నట్లయితే జేపీజీ ఫార్మాట్లో ఉండాలండి. లెస్ దెన్ 30 KB ఫార్మాట్లో ఉండాలి. మనకి 2.5 సెంటీమీటర్స్ 1.5 సెంటీమీటర్స్ అనేటువంటిది హైట్ అండ్ విడ్త్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ ఏదైతే మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్లు ఇక్కడ మీరు బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఫైల్ నెంబర్ వస్తుంది. దాన్ని అప్లోడ్ అనేటువంటిది కొట్టాలండి. అదే రకంగా సిగ్నేచర్ అనేటువంటిది బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ ఫైల్ అనేటువంటిది వస్తుంది. దాన్ని మీరు అప్లోడ్ కొట్టినట్టయితే కనుక మీ ఫొటోస్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే సైజ్కి మించి ఉంటే కనుక వారు మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పి వస్తుంది. ఒకవేళ కరెక్ట్ అయిపోయినట్లయితే కనుక మీకు ఇక్కడ టిక్ మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ లాస్ట్లోకి వచ్చేసి ఈ డిక్లరేషన్లో మీరు కంపల్సరీ డిక్లేర్ అనేటువంటి చేయాలన్నమాట. ఆ డిక్లేర్ అనేటువంటి బాక్స్ క్లిక్ చేసి దాని తర్వాత మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీఆర్ ప్రాసెస్ అనేటువంటిది మీకు ఫిల్అప్ అయిపోతుంది అనమాట. వన్స్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది మీకు ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ తోటి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ తోటి మనం చూసుకున్నట్లయితే కనుక అయిపోయిన వెంటనే సైన్ ఇన్లోకి వెళ్ళిపోతారు. మీ యూజర్ ఐడి అదే రకంగా పాస్వర్డ్ క్యాప్చా తోటి మీరు సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. పేమెంట్ ప్రాసెస్ తర్వాత అప్లికేషన్ ఫామ్ తర్వాత ప్రింట్అవుట్, సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్. ఈ రకంగా TREI-RBకి సంబంధించినటువంటి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుందన్నమాట అండి. ఫ్రెండ్స్, ఈ ఓటీఆర్ ప్రాసెస్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక పోస్టులు ఏవైతే ఇచ్చేసారో ఆ పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ బ్రేకప్ వేకెన్సీస్తో పాటుగానే శాలరీ ఎంత ఉందనేటువంటి దానికి సంబంధించిన వివరాలతోటి నెక్స్ట్ వీడియో అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే రకంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.